ఆరోగ్య కేంద్రాలు అట్లనే గ్రామ పంచాయతీ బిల్డింగ్లకి ఫౌండేషన్లు మరి ఇనాగ్రేషన్లు చేయడం జరిగింది. అట్లనే సీసీ రోడ్లు కొన్ని చోట్ల 20 లక్షలు 10 లక్షలు ఒక దగ్గర అట్లా చేసినాము. ఇంకా కూడా ఎన్నో ఇనాగ్రేషన్స్ చేసేటివి ఉన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే సాధించుకున్నాము. అవన్నీ కూడా వేరే వేరే స్టేజెస్లో ఉన్నాయి. కొన్ని టెండర్ స్టేజ్లో, కొన్ని టెండర్ కాల్ఫర్ చేయడానికి, కొన్ని ఏమో ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయ్యి, కొన్ని మిడిల్లో ఉన్నాయి, కొన్ని ఆన్ గోయింగ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినవి ఉన్నాయి. ఇంకా కూడా ఇప్పటికి అయింది 2 ఏళ్ళే, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి పనులు తీసుకొస్తాం తప్పకుండా. ఏదైతే ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చినానో ఆ మాట కట్టుబడి పాలకుర్తి నియోజకవర్గానికి అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ని ఓకే చేయడం జరిగింది. అది మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు అట్లనే మన గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఆ పెద్ద ప్రాజెక్టుకి మనం 1000 కోట్లు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అట్లనే ఇక్కడున్న 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, ట్యాంక్ బండ్, మరి మన దేవరుప్పల మండలంలో సబ్స్టేషన్ 131 కోట్లు, ఇంకా వేరే చిన్న సబ్స్టేషన్లు కూడా ఉన్నాయి. చెక్ డ్యామ్లు అయితే అందరికీ తెలుసు, ఒక 6 చెక్ డ్యామ్లకి 2 నెలన్నర కింద ఫౌండేషన్ కూడా వేసుకున్నాము. మొత్తం ఒక 30 కోట్లకు పైబడి అందులో 5కి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇంకోటి కూడా అతి త్వరలో అది కూడా చేసుకుంటాం. ఇంకా సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ 70 కోట్లకు పైబడి ఆ పనులు. ఇంకా టీయూఎఫ్ఐడిసి ఇక్కడ తొర్రూరు టౌన్లో టీయూఎఫ్ఐడిసి 20 కోట్లకు పైబడి. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే రాయపర్తిలో గోడౌన్ 14.5 కోట్లు, కొడకండ్లలో 200 కోట్లకు పైబడి ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇంకా దీంతో పాటుగా పాలకుర్తిలో స్టేడియంది కూడా పెట్టినాం. అది ఆల్రెడీ అక్కడి నుంచి పైనుంచి మళ్ళీ ఇక్కడికి నేను పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పంపించినారు ఇక్కడికి, అంటే ల్యాండ్ ఎక్కడ అలొకేట్ చేస్తారని. సో పాలకుర్తిలో అక్కడ కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టినాం కాబట్టి పాలకుర్తిలో స్టేడియంది కూడా అవుతుంది తప్పకుండా. అది ఆల్రెడీ నేను ప్రపోజల్ పెట్టిన, అది బ్యాగ్ కూడా వచ్చింది. మరి దేవరుప్పల్లో కూడా ఒక గోడౌన్ అతి త్వరలో అది కూడా టెండర్ కాల్ఫర్ అవుతుంది. ఆల్రెడీ ల్యాండ్ కూడా చూడడం జరిగింది. దానికి అభివృద్ధిలో అయితే పాలకుర్తి నియోజకవర్గం వెనుకబడి లేదు, అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. ఇంకా వేరే విషయాలు అంటారా, అట్లాంటి వాటిపైన నేను ఎక్కువ పట్టించుకోను. ఎందుకంటే మనం మంచి చేస్తుంటే ఆ మంచి నచ్చేటోళ్ళ కన్నా నచ్చనోళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మంచి మార్గంలో పోవడం కన్నా తప్పుడు దోవలలో పోవడం చాలా మందికి ఇష్టము. అట్లాంటి వాటిపైన నేను అసలు కాన్సన్ట్రేట్ కూడా చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. నాకు కావాల్సింది అభివృద్ధి, దాంతోపాటుగా ప్రజలకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండేటట్టు చూడడము. ఏం పని పాట లేకుండా పనులను మంగళోడు పిల్లితల గోకినట్టు చేసేటోళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నా. అభివృద్ధి మటుకే నా లక్ష్యము. అట్లనే నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఒక అంటే పీస్ఫుల్గా కాన్స్టిట్యున్సీని రన్ చేయాలన్నది నా దృష్టిలో ఉంది. నేను అదే చేసుకుంటూ ముందుకెళ్తా. రేపు ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 16 వార్డులు ఉంటే 16కి 16 ఖచ్చితంగా కాంగ్రెస్ మేము గెలవబోతున్నాం. అది అందులో ఎటువంటి సందేహం పెట్టుకొని అండి వాళ్ళ సరదా కాదని ఎవడు అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.